నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక చిన్ని చిన్ని ఆశ. రచన పోడూరి కృష్ణకుమారి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఆదివారమే కదా అని ఆలస్యంగా లేచి బద్ధకంగా వచ్చి టీవీ ముందు కూర్చుని వార్తలు చూస్తున్న తాతగారి ఒళ్ళో చేరింది సాక్షి. టీవీలో ఆవేశంగా ఆపుకోకుండా మాట్లాడుతున్న మహిళామణిని చూసి, అచ్చు మా ప్రిన్సిపల్ మేడం లాగా ఉంది, ఎవరు తాత అని అడిగింది. సాక్షి, మొహం కడిగావా? వంటింటిలోంచి రమ కేక పెట్టింది. కడిగానులే మమ్మీ, అప్పుడే పాలొద్దు. నువ్వు చెప్పు తాత, ఆ మేడం ఎవరు? ఇంకా టీవీలో అనర్గళంగా అరుస్తున్న ముఖాన్ని చూస్తూ మళ్ళీ అడిగింది. ఆవిడ ఓ తలనిరిసిన పార్టీలో నా చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న పెద్ద తలకాయ. మనవరాలికి రాజకీయ పరిజ్ఞానం అందించాలని మొదలెట్టాడు తాత నారాయణరావు. ఆవిడ తలంతా అలా నెరిసిపోయింది కాబట్టి ఆవిడ పార్టీ తెలనెరిసిన పార్టీ అయిందా? సాక్షి ప్రశ్న. కాదు, ఆవిడ పార్టీలో చేరేటప్పటికే ఆ పార్టీ తలనెరిసిన పార్టీ లిస్టులోకి ఎక్కింది. అసలు తలనేసిన పార్టీ అంటే ఏమిటి? చెప్పేవాళ్ళుంటే సాక్షి ఏదైనా చెప్పించుకుంటుంది. ఎప్పుడు కథ చెప్పమంటే పెద్దవాళ్ళు విసుక్కుంటారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినది ఏది చెప్పినా బుద్ధిగా విని అందులో తనకు పనికొచ్చేదేదైనా ఉంటే గుర్తుపెట్టుకుంటుంది సాక్షి. నీకు కొంచెం తెలుసు కదా పార్టీలంటే ఏంటో. అలా పార్టీలో కొన్ని తలనిరిసిన పార్టీలుంటాయి, కొన్ని బొడ్డూడని పార్టీలుంటాయి, ఇంకా కొన్ని తలకు మాసిన పార్టీలుంటాయి అంటూ మొదలెట్టాడు నారాయణ. సాక్షి పకపకా నవ్వింది. బొడ్డూడని? బొడ్డు? హహహ, తాత, ఎవరికైనా బొడ్డూడిపోతుందా? పొట్టకే ఉంటుంది కదా. చిచి, హహహ. సాక్షి కింద కూలబడిపోయి పకపకా నవ్వుతుంటే బామ్మ లీలకు కూడా నవ్వొచ్చింది. ఊరుకోండి, మీ రాజకీయ పరిజ్ఞానం అంతా చిన్నపిల్ల ముందు ప్రదర్శించి దాన్ని బుర్ర పాడు చేయకండి. మీరు మీ వెటకారాలును నవ్వుతూనే కేకలేసింది లీలమ్మ. సాక్షి, మర్చిపోయావా? ఇవాళ రాధక్క పెళ్ళికెళ్ళాలి. స్నానం చేసి కొత్త డ్రెస్సు వేసుకుందువు గాని. తండ్రి సతీష్ పిలుపు విని హుషారుగా లేచింది సాక్షి. తాత, లేలే, నువ్వు తయారవు, మనం పెళ్ళికెళ్ళాలి. గెంతుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది సాక్షి. నారాయణరావు కూడా నవ్వుకుంటూ తయారవ్వటానికి లేచాడు. అందరూ తయారయ్యాక కారులో పెళ్లికి బయలుదేరారు. వెనక సీట్లో బామ్మ తాతల మధ్య కూర్చుని కబుర్లు చెబుతూ ప్రయాణం సరదాగా గడిపేసింది సాక్షి. పెళ్ళింటికి వెళ్ళాక అక్కడ సాక్షి ఈడు పిల్లలెవరూ లేరు. కాస్త పెద్ద పిల్లలు వాళ్ళ కాలక్షేపాలు వాళ్ళు వెతుక్కుంటున్నారు. వాళ్ళ ఆటలు చూస్తూ సాక్షి నెమ్మదిగా వంటలు జరుగుతున్న చోటు చేరింది. అక్కడ పెద్ద పెద్ద పాత్రలలో పెద్ద మంటల మీద వంటలు వండేస్తున్న పెద్ద పెద్ద వాళ్ళని హడావిడిని చూస్తూ నుంచుంది. అసలే చలికాలం ఏమో, అక్కడ వేడి వాతావరణం సాక్షికి నచ్చింది. సీత, కానీ గబగబా అన్న పిలుపు వినిపించిన వైపు చూసింది. ఓ పెద్ద మూకుడు స్టవ్ మీదకెక్కిస్తున్న ఓ సన్నపాటి ఆంటీ కాస్త దూరంగా కూర్చున్న ఓ చిన్నపిల్లని పిలుస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు పెద్దవి చేసి సాక్షి వైపే చూస్తుంది. సరిగ్గా సాక్షి వయసే ఉంటుంది. చేతిలో ఓ చాకు ఉంది. ముందర పళ్ళెంలో తరిగిపోసిన కూర ముక్కలున్నాయి. ఇచ్చినవన్నీ తరిగేశాను, ఇంకా ఏం తరగాలి అంటూ ముక్కల పళ్ళెం తీసుకోవటానికొచ్చిన తల్లితో, అమ్మ చూడే, ఆ పాప డ్రెస్ ఎంత బాగుందో, నాకు అలాంటిది కొంటావా అంది సీత అని పిలువబడ్డ ఆ పాప. తల్లి నీరసంగా ఓ నవ్వు నవ్వి ఇంకొన్ని కూరలు సీత ముందు పోసి స్టవ్ వైపు కదిలింది. సీత తల్లి కొంగు పట్టుకుని తల్లి వెనకే వెడుతూ, నా డబ్బుతో నే కొనుక్కుంటా అంది. సరేలే చూద్దాం, వాటి సంగతి చూడు. తను మళ్ళీ పోసిన కూరల కుప్ప చూపించింది తల్లి. కొంగు వదిలి కాళ్ళను చుట్టుకుంది సీత. చూద్దాం కాదు, కొనిపెట్టాలి. సరే, నీకొచ్చిన డబ్బులతో ఎలాంటి డ్రెస్ వస్తే అది కొనిపెడతా. ఇంకా అంతకంటే ఎక్కువయ్యను. ముందు పని చూడు. పని మానేస్తే అసలేం రాదు. తల్లి కాళ్ళు వదిలింది సీత. మళ్ళీ మాట మార్చకూడదు. నా డబ్బుతో నాకు డ్రెస్సు. ఒప్పందం కుదుర్చుకుని వచ్చి చాకు పుచ్చుకుని కూరల కుప్ప ముందు కూర్చుంది. తల్లి కూతుళ్ల మాటలు కుతూహలంగా వింటున్న సాక్షి సీత దగ్గరికెళ్ళి నుంచుని స్నేహంగా నవ్వింది. సీత కూడా నవ్వి, అదిగో ఆ పీట ఇలా ఈ పక్కకు లాక్కుని కూర్చో, డ్రెస్ మీద అవి ఇవి పడతాయి అంది ఆరిందలాగా. ఎత్తుగా ఉన్న మొక్కాలిపీట లాక్కుని కూర్చుంది సాక్షి. మహా బాగుందిలే నీ డ్రెస్సు. ఎక్కడ కొన్నావేంటి? కసాపిసా కూరలు తరిగేస్తూ అడిగింది సీత. సీత ప్రశ్నకి జవాబివ్వకుండా, మీ అమ్మ నిన్ను చాకు ముట్టుకొనిస్తుందా?
చెయ్యి కోసుకుంటావని అరిచేసి మా ఇంట్లో ఎవరూ నన్ను చాకు ముట్టుకొనివ్వరు అంది సాక్షి. సాక్షి మాటలు వినబడినట్టు, మీ అమ్మ బట్ట కొని కుట్టించిందా, రెడీమేడే కొనేసిందా, ఆ చమ్కీలు తర్వాత కుట్టించారా, అసలు ముందే కుట్టేసున్నాయా అడిగింది సీత. నాకా చాకోసారి ఇస్తావా, నేను నీలాగే అన్ని ముక్కలు సమానంగా వచ్చేలా తరగగలనేమో చూస్తాను అంది సాక్షి. నీ డ్రెస్ ఒకసారి నన్ను వేసుకొనిస్తావా, నేను అచ్చం నీలాగా ఉంటానేమో చూస్తాను అని అనాలని సీత నోటి చివరిదాకా వచ్చింది, కానీ అనలేదు. అమ్మ విందంటే వీప్ మీద విమానాలు పేల్తాయి. వద్దులే, నువ్వు చెయ్యి కోసుకుంటే నన్ను తిడతారందరూ. తలంచుకుని పరపరా తరిగేయటం మొదలెట్టింది. నీ డబ్బుతో నువ్వు డ్రెస్సులు కొనుక్కుంటావా, నీకు డబ్బెక్కడిది, ఎవరిచ్చారు అమాయకంగా అడిగింది సాక్షి. సీతకు హుషారొచ్చింది. 4 క్యారెట్ ముక్కలు నోట్లో వేసుకుని ఇంకో 4 ముక్కలు సాక్షి చేతిలో వేసింది. నమలే కొద్దీ తీపెక్కాయి ఆ ముక్కలు ఇద్దరికీ. ఎవరిస్తారేంటి, అదిగో ఆ పెద్దాయన లేరు, ఆయనే మా కేటరింగ్ కంపెనీ హెడ్. ఆయన మా అమ్మకి ఇలా వంటలు చేయటానికి వచ్చినప్పుడు రోజుకు 150 ఇస్తాడు. ఈసారి 200 ఇస్తున్నాడు. నేను కూరలు తిరగటం, ఇంకా చేతి కింద పనులేవైనా చెప్తే చెయ్యటం, ఇలాంటివి చేస్తే నాకు రోజుకు 100 ఇస్తానని మాట ఇచ్చాడు. మాకిక్కడ 3 రోజుల పని. నాది నేను సంపాదించుకుంటాను, డ్రెస్ కొనుక్కుంటాను గర్వంగా చెప్పింది సీత. ఇవాళైతే ఆదివారం, మరి రేపైతే స్కూల్ ఉంటుంది కదా, వెళ్ళవా కంగారుగా అడిగింది సాక్షి. తన 7 పిల్లలందరూ తనలాగే రోజు స్కూలుకెడతారని సాక్షి నమ్మకం. లోకం తెలియదు కదా. మామూలుగా సెలవు రోజే ఇలా అమ్మ వెనుక సాయం చేయటానికి వస్తాను. కానీ ఇప్పుడు 2 వంటవాళ్ళు మానేసి వేరే కంపెనీకి వెళ్ళిపోయారు. అందుకని ఈ 2 రోజులు కూడా నన్నిక్కడ పనికి ఉంచేయమన్నారు హెడ్ గారు. ఉంటాను, సంపాదించుకుంటాను. అమ్మో, ప్రిన్సిపల్ మేడం పనిష్మెంట్ ఇచ్చి ఫైన్ వేయదా కళ్ళు పెద్దవి చేసి భయంగా అడిగింది సాక్షి. మా మున్సిపల్ బళ్ళు అసలు హాజరే రోజు వేయరు. నేనొచ్చానో రాలేదో ఎవరికి తెలుసు. మీ కాన్వెంట్లోనే అన్నిటికీ ఫైన్లేసి డబ్బు గుంజుతారు. సాక్షి అమాయకత్వానికి నవ్వుకుంటూ కాస్త లోకజ్ఞానం పంచింది సీత. మీ స్కూల్లోనే అందరూ మంచివాళ్లలా ఉన్నారు అసూయపడింది సాక్షి. సీత, ఓసారి ఇలా వచ్చి ఇది అందుకోమా హెడ్ వంటాయన పిలిచేసరికి లేచింది సీత. సాక్షి, ఇక్కడున్నావా, లక్ష్మి ఆంటీ వాళ్ళొచ్చారురా, అందరూ నిన్ను చూడాలని అడుగుతున్నారు పదా. రమ వచ్చి సాక్షిని పిలవటంతో దూరంగా ఏదో చేస్తున్న సీతతో, సీత, నే వెడుతున్నా, మళ్ళీ వస్తా, బాయ్ అని చెయ్యి ఊపింది. బాయ్ బాయ్. సీత కూడా చింతపండు పులుసుతో తడిసిన చెయ్యి ఊపింది. ఎవరే ఆ పిల్ల రమ ప్రశ్నకి, నా ఫ్రెండు గర్వంగా చెప్పింది సాక్షి వెనక్కి వెనక్కి చూస్తూ. పెళ్ళికొచ్చిన వాళ్లలో చాలామంది రమ ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలు ఇంకా సాక్షిని వదల్లేదు. సీత గురించి మర్చిపోయింది సాక్షి. పెళ్లి భోజనాలు అయ్యి సాక్షి కుటుంబం కారెక్కి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. అలసిపోయిన సాక్షి బామ్మబళ్ళో ఉరిగిపోయింది. పెద్దవాళ్ళు చెప్పుకుంటున్న పెళ్లి విశేషాల కబుర్లు జోలపాటలాగా మత్తెక్కించాయి సాక్షికి. అబ్బో, మహా ఘనంగా చేశాడే ఈయన కూతురు పెళ్ళి. ఆ హాలు అద్దె రోజుకి 50,000 అంది లీలా. భోజనాలు ఒక్కో ప్లేటు 200 డ్రైవ్ చేస్తున్న సతీష్ అన్నాడు. ఆ మత్తులోనే, తాత 100 అంటే 100ఏనా సాక్షి అడిగింది. అవును అన్నాడు నారాయణరావు. సాక్షి మత్తుగా ఏవో లెక్కలేసుకుంది. అయితే మనం అక్కడ అన్నం తిన్నందుకు 1000 రూపీస్ ఇచ్చామా అడిగింది. అందరూ ఒక్కసారి పక్కుమన్నారు. దాదాపు అంతే అయింది. నేను గిఫ్ట్ కవర్లో 1116 పెట్టించాను అంది రమ. మళ్ళీ అంతా నవ్వారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో సాక్షికి అర్థం కాలేదు. కానీ లెక్కలు భయపెట్టాయి. ఏం పెళ్ళిళ్ళో ఏంటో, ఎందుకొచ్చిన దండగ ఖర్చులు అంటూ ఇదివరకటి పెళ్లి ఖర్చుల గురించి చెప్పటం మొదలెట్టింది లీలా. ఆ రోజు రాత్రి బామ్మ తాతల మధ్య పడుకున్న సాక్షి ఏదో ఆలోచిస్తూ మదనపడుతుందని గ్రహించింది లీలా. ఏమిటి చిట్టి తల్లి ఆలోచిస్తున్నావు అనునయంగా అడిగింది. బామ్మ, మరి సీత వాళ్ళు కూడా రోజుకి 200 ఇచ్చి భోజనం చేయాల్సిందేనా ఆ పెళ్ళింట్లో ఉన్నన్నాళ్ళు? నిమిషానికి భారం పెరిగిపోతూ తనని వేధిస్తున్న సమస్య బయటపెట్టింది సాక్షి. సీత ఎవరు చెప్పింది. నారాయణరావు సాక్షిని ఒళ్ళోకి తీసుకుని అర్థమయ్యేలా వివరించాడు. అయితే సీత వాళ్ళు ఫ్రీగా భోజనం చెయ్యొచ్చు, ప్లస్ వాళ్ళకి హెడ్ డబ్బు కూడా ఇస్తాడు, అంతేనా? కొంచెం శాంతించి అడిగింది సాక్షి. కరెక్ట్, వాళ్ళ డబ్బు వాళ్ళకు వస్తుంది, రాదేమోనని బాధపడకు అంది లీలా. ఒక్కసారి పెద్ద బరువేదో నెత్తిమించి దిగిపోయినట్టు నెట్టొచ్చి, అయితే సీతకి డ్రెస్ వస్తుంది సంతోషంగా నిద్రపోయింది సాక్షి. ఆ డ్రెస్ ఖరీదు తెలియదు కాబట్టి.
3 రోజుల తర్వాత అలసిపోయి కళ్ళు పులిసిపోయి ప్రాణం విసిగిపోయి తల్లితో పాటు ఇల్లు చేరింది సీత. వేడి నీళ్ళ స్నానం చేసి తల్లి కలిపిచ్చిన మజ్జిగన్నం తినేసరికి ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. ఆ రాత్రి తల్లి డొక్కలో దూరి పడుకున్న సీతకి సాక్షి గుర్తుకొచ్చింది. ఆ రోజు ఆఖరి బంతిలో కూర్చుని భోజనం చేస్తుంటే సాక్షి వాళ్ళు వెళ్ళిపోవటానికి కారెక్కడం చూసింది సీత. చటుక్కున లేచి కారు వైపు పరిగెత్తుకెళ్ళింది. సాక్షికి మళ్ళీ బాయ్ చెప్పి రేపు కూడా వస్తుందేమో అడుగుదామని. సీత వెళ్ళేసరికి కారు స్టార్ట్ అయిపోయి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. నిరాశగా 1 నిమిషం అక్కడే నిలబడ్డ సీతకి అక్కడున్న ఆడవాళ్ల మాటలు చెవినపడ్డాయి. ఎలాగైనా రమ టేస్టే బెస్టు, భలే గ్రాండ్గా కట్టిందిలే చీర, సాక్షికి వేసిన డ్రెస్సు 2000 3 నెలల్లో పొట్టయిపోతుంది, నేనైతే పిల్లల బట్టలకంత పెట్టను బాబు అంటుందొక ఆవిడ. ఆ క్షణంలో సీత గుండెల్లో పెద్ద బండరాయి పడ్డట్టయింది. జ్ఞాపకాల నుంచి తేరుకున్న సీత ఏదో నిర్ణయానికి వచ్చినట్టు పక్కమించి లేచింది. తను పెళ్ళింటికి బట్టలు సర్దికెళ్లిన సంచి తెరిచింది. బట్టల అడుగున హెడ్ గారిచ్చిన 300 భద్రంగా ఉన్నాయి. అవి పైకి తీసింది. చాప మీద నిద్ర పట్టక ఏదో ఆలోచిస్తున్న తల్లి పక్కన చేరింది. అమ్మా, ఇంటి వాళ్ళ అబ్బాయి రమేష్ వాళ్ళ స్కూల్లో నోట్సులు బాగా చెబుతారు. నేను ఈ ఏడాది టెక్స్ట్ పుస్తకాలే సరిగ్గా అన్నీ కొనుక్కోలేదు. రేపు బజారుకెళ్ళి టెక్స్ట్లు కొన్ని నోటు పుస్తకాలు కొందాం. రమేష్ దగ్గర నోట్సులు రాసుకుని బాగా చదువుకుంటాను. డ్రెస్ వద్దులే అంది తల్లి చేతిలో డబ్బు పెట్టి. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.